దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో కాచినటి దివ్య రక్తం చేమము కల్వరిలో కాచినటి దివ్య రక్తము చేమము కడిగి పావన పరచినావా దేవా కడబూరతురానయున్నావా కడిగి పావన పరచినావా దేవా కడబూరతురానయున్నావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా మరణమును చేయించినావా మరణమును విరచినావా మరణమును జయించినావా మరణములు విరచినావా మహిమతోడా లేచినావా దేవా మాదు చింతలు తీర్చినావా మహిమతోడా లేచినావా దేవా మాదు చింతలు తీర్చినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరకే దేవా ధన్యులనుగా చేసినావా ధరణికే తెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా ఆది అంతము లేనివాడా అందరికి నీ దేవుడావు ఆది అంతము లేనివాడా
అందరికి నీ దేవుడావు, అల్ఫయు ఓమెగయు నీగా. యేసు ఆర్భటించుచురానయున్నావా, అల్ఫయు ఓమెగయు నీవేగా. యేసు ఆర్భటించుచురానయున్నావా, దైవతనయా క్రీస్తునాదుండా. అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. మనం మూడు సువార్తల్లో ఒకే విషయాన్ని గురించి రాయడం చూస్తూ వచ్చాం. ఎప్పుడైనా సరే మత్తయి రాస్తా వచ్చాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. ఎందుకు ముగ్గురు రాశారు? ముగ్గురు ఆ పరిస్థితిని ఎరిగి ఉండుంటారు. ముగ్గురు ఆ పరిస్థితిలో వాళ్ళ కళ్ళారా ఈ పరిస్థితిని చూసి ఉండుంటారు. కాబట్టి మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. మరి ముగ్గురు ఒకేలా రాయలే, ముగ్గురు ఒకేలాగా రాయలే. ఎవరికైనా ఎగ్జామ్ పెట్టామనుకోండి, ముగ్గురిని తీసుకెళ్ళి ఒకే ప్రశ్న ఇచ్చామనుకోండి, ఒక ప్రశ్న ఇచ్చి దాని గురించి మీరు సొంతంగా రాయండి, మీరు గ్రహించింది మీరు తెలుసుకున్నది రాయండి అని చెప్తే ఎట్లా ఉంటుంది? ముగ్గురు వేరే వేరే కోణాల్లో రాస్తారు. లూకా గారు మంచి డాక్టర్ అంట, ఆయన డాక్టర్, మంచి వైద్యుడు. ఆయన ఆ దినాల్లోనే నాగరికత తెలిసినటువంటి ఆయన, ఆ దినాల్లోనే ఆయనకి విద్యాభ్యాసం ఉండుండొచ్చు. కాబట్టి ఆయన రాసే కోణం వేరేగా ఉంటుంది. ఈ మత్తయి మార్కు రాసే కోణం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి వేరు వేరు కోణాల్లో యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తారు మనకి. ఇప్పుడు నన్ను అడిగితే నేను యేసుక్రీస్తు ప్రభుని ఒక కోణంలో చెప్పగలుగుతాను, కింద కూర్చున్న మిమ్మల్ని అడిగితే మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి వేరే కోణంలో చెప్తారు. ఆయన సుగుణాలు ఏం మారవు, కానీ మన యొక్క పద్ధతి, మన యొక్క శైలి, మన నాగరికతను బట్టి, మనం ఉన్నటువంటి ఆ యొక్క కల్చర్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి మూడు విషయాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చేటట్టుగా ముగ్గురు రాశారు. ముగ్గురు ఒకే విషయాన్ని రాశారు. ఎప్పుడు ముగ్గురు రాశారనంటే చాలా జాగ్రత్తగా చదవాల్సిందే. ముగ్గురు ఇది విషయాన్ని రాశారంటే చూడండి, ఒకే సువార్తలో రాసినవి కొన్ని ఉన్నాయి. ఇద్దరు గుడ్డివారు కళ్ళు పొందడం, నాయుని విధవరాలు, మా కొడుకు మరణిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి బ్రతికించడం, చేప నోట్లో షెకేలు, తర్వాత ఇలాగా ఇంచుమించు 15, 14 ఒకే సువార్తల్లో రాశారు. అంటే లూకా రాశాడు, మత్తయి రాశాడు, యోహాను రాశాడు, తర్వాత మార్కు రాశాడు. 2 సువార్తల్లో రాసినవి ఉన్నాయి, 3 సువార్తల్లో కూడా రాసినవి ఉన్నాయి. ఇది 3 సువార్తల్లో రాసినవి. వీళ్ళు ముగ్గురు 3 సువార్తల్లో రాశారు. అయితే బైబిల్ గ్రంథం మొత్తంలో నలుగురు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, వీళ్ళు నలుగురు రాసినటువంటి అద్భుతం ఒకటి ఉంది. ఆ అద్భుతం సండే స్కూల్ పిల్లలను అడిగినా చెప్తారు. చెప్పండి 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను కూడా రాశాడు. 5 రొట్టెలు ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పెద్ద మెగా మీటింగ్ అనమాట. అంతమంది 5,000 మంది పురుషులు చేరారు. ఈ 5,000 మందికి యేసుక్రీస్తు ప్రభువారు భోజనం పెడుతుంటే శిష్యులు వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన అది. మర్చిపోలేనటువంటి సంఘటనలు శిష్యులకు చాలా ఉన్నాయి. వీటిల్లో ప్రథమగా ఒక అద్భుతాన్ని మనం చూస్తే, ఒక సూచక్రియను చూస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు. ఇది 4 సువార్తల్లో రాయబడతా వచ్చింది. సరే, ఈ నా యొక్క తలంపు అది కాదు, కానీ ఈ నా యొక్క తలంపు 3 సువార్తల్లో రాశారు. ఇప్పుడు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ ఒకసారి ఈ యొక్క అంశం ఒకసారి చదువుదాం. 18వ వచనం నుంచి చదువునానా? యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. చాలండి, నేను ఒక్కొక్క వచనాన్ని చాలా క్లుప్తంగా దాన్ని అర్థవంతంగా మనము దాన్ని ధ్యానిద్దాం.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే యేసుక్రీస్తు ప్రభు చేసే ఆ అద్భుతాలకి, యేసుక్రీస్తు ప్రభు చేసేటువంటి ఆ యొక్క సూచక్రియలకి చాలామంది ప్రజలు యేసును వెంబడించారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది? 12 మంది శిష్యులు. అసలు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వాళ్ళు 70 మంది శిష్యులు. 70 మంది శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తే యేసు ప్రభు చేసినటువంటి ప్రశ్నకి అందరూ వెళ్ళిపోయారు. మిగిలింది 12 మంది. అయితే 12 మందిని ఒక ప్రశ్న వేశాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేతురు అంటాడు, అయ్యా నిన్ను వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళగలం? నువ్వు నిత్య జీవ మాటలు కలిగిన వాడివి, నిన్ను వదిలేస్తే మాకెక్కడయ్యా, మాకేదయ్యా, మాకేమీ లేదయ్యా, నువ్వే మా దిక్కు అన్నట్టు మాట్లాడతాడు పేతురు. కాబట్టి యేసుని వెంబడించిన వారు చాలామంది ఉన్నారు. కానీ లాస్ట్లో యేసు ప్రభు జల్లిడి పడితే జల్లిడి పట్టిన ఆ యొక్క జల్లిడిలో నుంచి కిందకు వచ్చినటువంటి ఆ యొక్క సారం ఏంటంటే 12 మంది శిష్యులు. సంఘంలో మనం అనేక మంది ఉండొచ్చు కానీ, సార్వత్రిక సంఘంలో అనేక మంది ఉండొచ్చు కానీ, ప్రభు మనల్ని జల్లిడి పడతాడు. ఆయన జల్లిడి పట్టినప్పుడు కిందకు వచ్చే సారము మనకి దేవునికి ఉపయోగమైనది. పైనున్న పొట్టు గాలికి ఎగిరిపోద్ది, ఒక దినాన గాలికి ఎగిరిపోద్ది ఆ పొట్టు. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఈ జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాడంట, జనసమూహాలని చూసి. కానీ ఈ దినాల్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ బోధ చేయాలని, ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఉంటారో అక్కడ బోధ చేయాలని ఇది శత్రువు తీసుకొచ్చేది. యేసు ప్రభుకి ఇది లేదు. యేసు ప్రభు ఎప్పుడు పల్లెటూరులను వెతుక్కునేవాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, బీదలకు సువార్త ప్రకటించుటకై. అంటే ఆయన చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న ప్రదేశాలు, చిన్న చిన్న మారుమూల గ్రామాలకు వెళ్ళడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఉన్నతమైనటువంటి దేవుడు, కానీ ఆయన చిన్న చిన్న వాటి దగ్గర నుంచి ప్రయాణం మొదలు పెడతా వచ్చేవాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఆయన అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపిస్తే అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, చదవమా, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పాను. ఈ సంఘటన అవగానే 23వ వచనంలో మనం చూస్తే ఆయన ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే యేసుని వెంబడించడానికి 12 మంది శిష్యులు, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారట. వెళ్ళగానే ఆయన అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలలు చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. చూడండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను తీసుకుని ఆ యొక్క సముద్రం మీదుగా ఆయన వెళ్తుండగా తుఫాను వచ్చిందంట. తుఫాను లేచినందున ఆ దోణి అలలు చేత కప్పబడెను. ఆ దోణి ఏ పడవలో అయితే వెళ్తున్నారో ఆ పడవలో వెళ్తుండగా ఏమవుతా వచ్చింది? అలలు ఏం కప్పేస్తున్నాయి? అలలు దోణిని కప్పేస్తున్నాయి. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. ఈ బైబిల్ మొత్తంలో మీరు ఎక్కడ వెతికినా సరే యేసుక్రీస్తు నిద్రిస్తున్నాడు అనే మాట కనపడదు ఇక్కడ తప్ప, ఈ సందర్భంలో తప్ప. ఎందుకంటే ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన పడుకుంటే, ఒకవేళ ఆయన నిద్రిస్తే ఇక్కడ ఎందుకు నిద్రిస్తున్నాడు మరి? ఇది ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు మనము ఆయన దేవుడు, ఆయన సర్వవ్యాపి, సర్వ సృష్టికర్త, ఆయన ఇక్కడ ఎందుకు నిద్రిస్తున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుకి 2 సుగుణాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటివి. ఎంత అద్భుతమైనటువంటివి అంటే ఆయన మానవుడు, మనుష్య కుమారుడు. ఆయన మానవుడు. అదేంటయ్యా, ఇప్పుడే దేవుడు అన్నావు, ఇప్పుడే మానవుడు అంటున్నావు?
ఆయన మానవుడుగా వచ్చాడు, శరీరధారి అయి, అంటే ఆయన శరీరమును ధరించుకుని వచ్చాడు. ఆయన మానవుడు. అవునా? ఆయన మానవుడైతే యేసులో ఉన్నటువంటి ఇంకో విశిష్టమైనటువంటి గుణం ఏంటంటే ఆయన దేవుడు. ఆయన సగం మానవుడు, సగం దేవుడు కాదు. ఆయన 50%. ఈజ్ నాట్ ఎ గాడ్ అండ్ ఈజ్ నాట్ ఎ గాడ్ యాజ్ ఎ 50%. ఆయన 50% దేవుడు, 50% మానవుడు కాదు. ఆయన సంపూర్ణముగా 100% మానవుడు, సంపూర్ణముగా 100% ఆయన దేవుడు. ఈ గుణము ఎవరిలో ఉండదు. ఈ గుణం నీలో ఉండదు. నువ్వు దేవుడువా? కాదు, నువ్వు మానవుడివే. ఇది దేవుళ్ళని చెప్పుకుంటున్న వారు ఎవరైనా ఉండనివ్వండి, ఎవరైనా ఒక దినాన వాళ్ళు మరణిస్తారు. ఒక దినాన వారు మరణించిన తర్వాత వాళ్ళెవరు తిరిగి లేవరు. ఈయన మానవుడు కాబట్టి మానవ స్వభావ సిద్ధముగా ఈయన నిద్రిస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ఎమోషన్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మానవుడుగా నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను కోస్తే రక్తం వచ్చిద్ది, యేసును కోసినా రక్తమే వచ్చిద్ది. నిన్ను ఎవరైనా కొడితే నువ్వు ఏడుస్తావు, యేసును కొట్టినా యేసు ప్రభు ఏడుస్తాడు. నిన్ను ఎవరైనా హింసిస్తే నువ్వు బాధపడతావు, యేసుక్రీస్తు ప్రభు బాధపడతాడు. ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదాము హవ్వ పాపం చేసినందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే దేవుడు ఈయన అంటున్నాడు, నేను హృదయంలో నొచ్చుకుంటున్న మనుషులు చేసినందుకు. ఆయనకి ఎమోషన్స్, ఆయనకి భావోద్రేకాలు ఆయనలో ఉన్నవి. దీని గురించి మనం రేపు ఆరాధన వర్తమానంలో చూస్తాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏమయ్యాడంటే సంపూర్ణముగా ఆయన మానవుడు, సంపూర్ణముగా ఆయన దేవుడు. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ఈ విశిష్టత ఎవరిలో దొరకదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ సృష్టిలో కూడా మానవుడు దేవుడు అవ్వదు. దీనికోసం 2 ఉదాహరణలు చెప్తే ఇది ఒక ఉదాహరణము. ఆయన నిద్రిస్తున్నాడు ఇక్కడ మానవుడుగా. ముందు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. పరిచర్య చేసి రాగా ఆయన మానవుడిగా అక్కడ నిద్రిస్తున్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు కదా. ఆయన దేవుడు కాబట్టి కునుకడు నిద్రపోడు. ఆయన మానవుడు కాబట్టి ఇక్కడ పడుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం, లాజరు ఉన్నాడు కదా. లాజరు తెలుసుగా అందరికీ? తెలుసా? లాజరు మరణించాడు. లాజరు మరణిస్తే యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథం మొత్తములో ఆయన ఎక్కడ ఏడ్చినట్టు కనబడదు. మనకి ఎక్కడ కనబడదు. ఆయన కన్నీళ్లు విడిచినట్టు ఎక్కడా కనబడదు. కానీ లాజరును ప్రేమించినటువంటి దేవుడిన లాజరు ఆ యొక్క గృహం అంటే మరియా, మార్తా, లాజరు వాళ్ళ యొక్క గృహం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ప్రేమ ఎక్కువ. ఆయన మానవుడిగా వాళ్ళని ప్రేమించాడు. ఆయన మానవుడిగా ప్రేమించాడు. చూడగానే లాజరు చనిపోయాడా అని తెలియగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఏడవడం మొదలుపెట్టారు. మానవుడిగా ఏడ్చాడు. అక్కడ మానవుడిగా ఏడ్చి ఏం చేశాడో చూద్దాం తర్వాత. ఇక్కడ చదువునానా ఈ విషయం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. వీరు అంట యేసుక్రీస్తు ప్రభు నిద్రపోతున్నారు. ఈ శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా లెగు అని చెప్పి ఆయన లేపి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. వీళ్ళ బాధ ఏంటి? శిష్యులు బాధ ఏంటి? ఇక్కడ వాళ్ళు ఏ సమస్యతో వచ్చారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? నశించిపోతున్నాం ప్రభువా. ఎందుకు నశించిపోతున్నామంటే సముద్రం మీద ఏమొస్తుంది? తుఫాను లేచి అలలతో కొట్టగా లోపలికి నీళ్ళు వచ్చేసాయంట. లోపలికి వచ్చేసింది. అది లోపల ఆ యొక్క స్థలంలోకి వచ్చేది. ఏ స్థలంలోను ఏ పడవలో అయితే వీళ్ళు వెళ్తున్నారు, ఏ ధోనిలో అయితే వీళ్ళు వెళ్తున్నారో ఆ ధోనిలోకి నీళ్ళు వచ్చేసాయి. నీళ్లు రాగానే శిష్యులకి భయం పుట్టింది. దిక్కెవరు లేరు, సముద్రంలో ఉన్నారు. దిక్కు ఎవరు లేక యేసుక్రీస్తు ఆయన అక్కడ నిద్రిస్తున్నాడనంట. ఆయన ఇక్కడ మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? మార్కు సువార్త 4వ అధ్యాయం చదువునా. ఆయన దోణి అమరము మీద, ఒక్క నిమిషం నాన్న. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చదువునాను.
ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. ఆయన ఎట్లా పడుకుంటున్నాడంట? మనలాగే, మానవుడిలాగే తలకిండి పెట్టుకున్నాడు. దోణి అమరం అంటే ఆ పడవలకి కింద ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. కింద ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆయన ఆ ప్లేస్లో పడుకుంటున్నాడు. చూడండి, నీళ్లు పడవలోకి వచ్చాయనుకోండి, ఈ ఊరిలో చాలా చెరువులు ఉన్నాయి, పడవలు కూడా చూశాను నేను. పడవలోకి నీళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? కిందకి వెళ్తాయి, పైకి వస్తాయా? కిందకే. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నీళ్ళు వస్తున్నట్టే. ఆయన అమరం అంటే కింద ఒక చిన్న ప్లేస్ ఉంటుంది వాళ్ళకి. ఆ పడవ ఆ రోజుల్లో ఉన్నటువంటి పడవల యొక్క డిజైన్ ప్రకారం కింద ఒక చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పడుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు చెప్తున్నటువంటి ఏమంటున్నారు ఇక్కడ చదువుదాం. మార్కు సువార్త 38వ వచనం. వారు ఆయనను లేపి ఇందాక ఏమని పిలిచారు? ప్రభువా అని పిలిచారు. మార్కు సువార్తలో మార్కు గారు ఏమని సంబోధిస్తున్నాడంటే, బోధకుడా. మరలా అదే మాట మాట్లాడుతున్నారు, మేము నశించిపోవచ్చున్నాము. ఇప్పుడు అంటున్నారు, నీకు చింతే లేదా? యేసుక్రీస్తు ప్రభుని ఎత్తిపడుస్తున్నారు వీళ్ళు. నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఈ మాట ఎక్కువగా మా ఇంట్లో నిలబడుతుంది. మా నాన్నగారు అప్పుడప్పుడు కూరగాయలు తీసుకురాలేదనుకో, ఇంట్లోకి కూరగాయలు కానీ తీసుకురాలేదనుకో, మా అమ్మ వంటగదిలో నుంచి మాట్లాడే మాట, ఏమయ్యా నీకు చింత లేదా? కూరగాయలు లేవు, నూనె ప్యాకెట్ లేదు, ఏంటిది అంటది. ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ శిష్యులు వచ్చి అంటున్నారు, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చాలండి. ఇక్కడ 39వ వచనం కూడా చదవండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరిస్థితిలోనికి దిగడం మనం చూస్తాం. ఆయన ఇప్పటి వరకు పరిస్థితిలోనికి దిగకుండా ఆయన నిద్రిస్తున్నాడు మానవుడిగా. లాజరు దగ్గర చూస్తే ఆయన మానవుడిగా ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు మానవుడిగా నిద్రిస్తున్నాడు. ఇప్పుడు ఆయన దైవ అవతారం ఎత్తడం మనం చూస్తాం. ఆయన ఎట్లాగా ఆయన దైవ అవతారము ఆ యొక్క ధోనిలో ఎత్తాడో మనం చూస్తాం. చదువునానా? అందుకైనా ఎవరైనా అనంటే యేసుక్రీస్తు ప్రభువారు అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో ఎవరితో చెప్తున్నాడు? ఈయన ఏ ఎమ్మెల్యేతో చెప్పట్లేదు. ఈయన ఆ చుట్టుపక్కల ఉన్న దోణి ఓనర్లతో చెప్పట్లేదు, శిష్యులతో చెప్పట్లేదు, అక్కడ ఉన్న ప్రజలతో చెప్పట్లేదు. డైరెక్ట్గా ఒక సృష్టితో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడికి ఎంత ధైర్యం అండి! ఈ దేవుడు చెప్తున్నాడు, ఓయ్ సముద్రముతో మాట్లాడుతున్నాడు. చెవులు లేని సముద్రానితో ఈ దేవుడు ఈ జీవం లేనటువంటి ఆ సముద్రముతో ఈ దేవుడు చెప్తున్నాడు. చెవులు లేనటువంటి సముద్రంతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నిశ్శబ్దమై ఊరకుండు, ఆగిపో నువ్వు అక్కడ. ఎందుకు మీదకు వస్తున్నావు? అలలేసుకుని మీదకు వస్తున్నావేంటి? ఆగు అక్కడ అని చెప్పాడు. సముద్రంతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాట. సృష్టితో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాట. చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన వెంటనే ఈయన సముద్రముతో చెప్పగా చుట్టుపక్కనున్న గాలి కూడా విన్నది. గాలి కూడా సృష్టే కదా. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది, వెంటనే ఆగిపోయింది. ఇక్కడ ఆయన దేవుడిగా మనం చూడాలా. ఆయన మానవుడిగా నిద్రిస్తున్నాడేమో, వీళ్ళు కూడా మానవుడిగా వెళ్ళారు. అయ్యా ఏంటయ్యా మా పరిస్థితి ఇదయ్యా, మేము ఇలా ఉండిపోయామనంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేచి పరిస్థితిలో దిగ్గానే ఏమన్నాడు? సముద్రంతో సృష్టితో మాట్లాడగానే మిక్కిలి నిమ్మలమాయను. 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? శిష్యులను చూసి, ఇది నన్ను చూసి యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నమ్మకం లేకుండా ఉన్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఇలాగ అయిపోతున్నావు నువ్వు? మీరు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఎందుకు ఇలాగ భయం? యేసు పడవలో ఉన్నాడు,
ఈయన సృష్టికర్త, ఈయన అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు వాళ్ళ కళ్ళ ముందే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క ఔన్నత్యం ఎరిగినటువంటి శిష్యులు ఆయనని వదలకుండా ఆయన వెంటే తిరిగే వాళ్ళు యేసు లోపల ఉన్నా సరే భయపడుతున్నారు. ఈ దినాల్లో యేసు సంఘములో ఉన్నా సరే, యేసు కుటుంబంలో ఉన్నా సరే, యేసు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మన హృదయంలో ఉన్నా సరే ఎందుకు మనం భయపడుతున్నాం? ఎందుకు భయపడుతున్నాం మనం? ఏంటి భయం? భయం శత్రువు యొక్క ఆయుధం. 2 రకాల భయాలు ఉన్నాయి. ఒకటి శత్రువు దగ్గర నుంచి వచ్చే భయం, ఒకటి దేవుని దగ్గర నుంచి వచ్చే భయం. ఈ భయం ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన భయం కాదు, ఇది శత్రువు తీసుకొస్తున్న భయం. శత్రువు ఏమని తీసుకొస్తాడు తెలుసా? నువ్వు అయిపోయావు, నీ సంగతి అయిపోయింది, నువ్వు అయిపోయావు, వెళ్ళి ఉరేసేసుకో, అర్జెంట్కి వెళ్ళి. సూసైడ్ చేసుకునే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరి మాటిని సూసైడ్ చేసుకుంటున్నారు? శత్రువు సాతాను వాడు చెప్తాడు, ఎల్లు కట్టే తలబెట్టే అయిపోతావు. యేసుక్రీస్తు ప్రభు చంపడానికి రాలా, యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలతో ఆడుకోవడానికి రాలా. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించిన వారిని లేపడానికి వచ్చాడు, ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ ఈ విషయాల్లో చూస్తే యేసు ప్రభు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఈ పడవలో ఉన్నానని మర్చిపోయావా? చాలాసార్లు విశ్వాసులముగా నువ్వు నేను మనము యేసు మన ఓడలో ఉన్నాడని, యేసు మన పడవలో ఉన్నాడని, యేసు మన జీవితంలో ఉన్నాడని, యేసు మన సంఘంలో ఉన్నాడని, యేసు మన కుటుంబంలో ఉన్నాడని, యేసు మన కాలేజీలో ఉన్నాడని, యేసు మన గృహంలో ఉన్నాడు, యేసు మన రహస్య స్థలంలో కూడా ఉన్నాడని. రహస్య స్థలం అంటే నువ్వు వాష్రూమ్ బాత్రూంలో ఉన్న యేసు నీతోనే ఉంటాడు. ఆయనకి నువ్వంటే మక్కువ, ఆయనకి నువ్వంటే మక్కువ. ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు జంకుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ప్రభు చెప్తున్నాడు, ఇది నాన్న భయపడకు. శత్రువు తీసుకొచ్చే భయం అది, శత్రువు తీసుకొచ్చే భయం. అయితే ఇక్కడ ఆయన భయపడుచున్నారని మీకు నమ్మకం లేదా అని అడిగి వారితో చెప్పాను. వారు బిక్కిలి భయపడి, ఇంకా భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుని రండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. రండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకాయన, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైన. చూడండి, ఈ మత్తయి సువార్తలో ఈయన ఏమని కోట్ చేస్తున్నాడంటే, అల్ప విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు ప్రేమ, దేవుని మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు, ఈయన మనతో ఆయన మనకి ముందు కాదు, మనకి వెనకాల కాదు, మనకి యువతల కాదు, అవతల కాదంట. ఈయన ఇమ్మానుయేలు దేవుడు అంటే మనతో, అంటే మనతో పాటు ఉండే దేవుడు మన కోసం ఉన్నాడు. అయితే మనతో ఉన్న దేవుడిని, ఇమ్మానుయేలు దేవుడిని వీరు మరిచి దేని వైపు చూశారు? చాలాసార్లు దేటి వైపు చూస్తున్నాం? మనం పరిస్థితుల వైపు చూస్తాం. మన పరిస్థితుల వైపు చూస్తే ఏమొచ్చింది? భయం. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. చూడండి, ఇక్కడ ఆ శిష్యుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఇది నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు సముద్రము మధ్యలో ఓడ మీద వెళ్తున్నారు. ఆ సముద్రంలో చుట్టూ చీకటి, ఏమీ కనబడట్లేదు. ఇటువంటి స్థితిలో వాళ్ళు ఎటువైపు చూశారో తెలుసా? ముందుకు చూస్తుంటే తుఫాను, వెనక్కి చూస్తుంటే గాలి, ఇటువైపు చూస్తుంటే చీకటి, ఇటువైపు చూస్తుంటే నీరు. 4 దిక్కులు మూసేసిన ఈ శిష్యుల్ని. నిన్ను కూడా 4 దిక్కులు మూసేసే ఒక పరిస్థితి వస్తే నీకు ఏ దిక్కు లేదు, నీ దిక్కు ఎటు లేదు. నువ్వు తుఫాను వైపు, నువ్వు వెనకాల ఉన్నటువంటి గాలి వైపు, ఇటువైపు ఉన్నటువంటి చీకటి వైపు, ఇటువైపు ఉన్నటువంటి నీరు వైపు, నువ్వు 4 దిక్కుల్లో ఎప్పుడైతే మూసికపోతావో, నువ్వు మూసికపోయిన ప్రతిసారి యేసు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. మర్చిపోతే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అల్పవిశ్వాసి అని పిలుస్తున్నాడు. అల్పవిశ్వాసి అంటే నీకు కొంచెమే విశ్వాసం ఉంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు.
అనే వచనం రాయబడి ఉంది కదా, అది శిష్యులకి వేరే దానికోసం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ చెప్తున్నాడు, అల్ప విశ్వాసం నువ్వు ఉంటే సంపూర్ణమైన విశ్వాసం మీద ఉండాలా, సంపూర్ణముగా విశ్వాసం మీద ఆధారపడాలి. కొంచెం విశ్వాసము కొంచెము లోకము, కొంచెం విశ్వాసము కొంచెము లోకము, ఇది కుదరదు ప్రభు దగ్గర అంటున్నాడు. ఇలా ఉంటే వీళ్ళని ఏమని పిలుస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అల్ప విశ్వాసులు అని పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు అల్ప విశ్వాసం అయితే ప్రభు ఈరోజు అంటున్నాడు, రా సంపూర్ణమైన విశ్వాసంలోనికి. నీకు కూడా అనేకమైనటువంటి స్ట్రామ్స్, అంటే అనేకమైనటువంటి తుఫాన్లు నీ జీవితంలో ఉంటాయి. అది రోగమే కానీ, అది ఒక ఆర్థిక పరిస్థితే కానీ, అది ఒక సంబంధం, అది ఒక ఫ్యామిలీ రిలేషన్ కానీ, అది ఒక మరణమేమో కానీ, అది ఒక బానిసత్వమేమో కానీ, ఎడిక్షన్ ఏమో కానీ, ఎన్ని రకాలైన స్ట్రామ్స్, ఎన్ని రకాల తుఫాన్లు ఉన్నా సరే ప్రభు నీతో ఉన్నాడు. ఇది మర్చిపోవద్దు నువ్వు. ప్రభు నీతో ఉంటాడు, ప్రభు నీలో ఉంటాడు. ఆయన దరి చేరుస్తాడు. ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక్కసారి నువ్వు గనక ఆయన ఆహ్వానించాలా. శిష్యులు ఏం చేశారో తెలుసా? యేసు దగ్గరికి వెళ్ళి యేసుని లేపారు. నువ్వు నీ పరిస్థితిలోనికి యేసుని తీసుకురా. నీ పరిస్థితి ఏదైనా సరే ప్రభువుని నీ పరిస్థితిలోనికి తీసుకురా. నువ్వు గనక నీ పరిస్థితిలోనికి యేసు క్రీస్తు ప్రభుని తీసుకురాకపోతే ఆయన పనిచేయడు. ఆయన వేచి ఉంటాడు. నన్ను పిలిస్తే నేను వెళ్దాం. ఆయన వెయిట్ చేస్తా. నీ పక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నువ్వు ఆయనకి డోర్ తెరవాలి. నువ్వేం చేస్తావు? నీ పరిస్థితిని చూసి ఈ లోకంలో ఉన్న వాళ్ళని, నీ ఫ్రెండ్స్ని, నీ దగ్గర ఉన్నటువంటి బ్రెయిన్ ఉపయోగించి నీ ఇంటర్నెట్ని, లేకపోతే వేరే వాటిని ఉపయోగిస్తాం మనం. అట్లా కాదు. ఈ లోక సంబంధమైనటువంటి ఉపయోగిస్తే ప్రభు పరిస్థితిలోనికి దిగడు. ఆయన పరిస్థితిలోనికి దిగితేనే యేసు పరిస్థితిలోనికి దింపాలా. ఎవరు దింపాలా? శిష్యులు వెళ్ళి అంటున్నారు, యేసు పాదాల దగ్గర పడిపోయి యేసు దగ్గరికి వచ్చేసి అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నావు, నువ్వు ఈరోజు ఆ కేక వేయాలి ప్రభు దగ్గర. నీ పరిస్థితి ఏదైనా కానీ గాక ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు కనుక యేసు నేను నశిస్తున్నాను, నా మనసు, నా యొక్క వేదన, నా యొక్క ఆర్థిక పరిస్థితి, నా యొక్క రోగము, ఈ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి, నా యొక్క చింత, నా యొక్క యావత్తు ప్రతిదీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. 4 దిశలు నిన్ను మూసేస్తాయి. శత్రువు ఇంకా బంధించబడలేదని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. శత్రువు ఇంకా బంధించబడలేదు. శత్రువు ఈ లోకములో ఈ లోక అధికారిగా ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా, ఎవరిని 4 దిక్కులన మూసేద్దామా, ఎవరిని మనం అనుచరుడిగా చేసుకుందామా, ఎవరిని మన వైపుకి తిప్పుకుందామా, ఎలాగ సంఘాన్ని కూల్చేద్దాం, ఎలాగ కుటుంబ వ్యవస్థను కూల్చేద్దాం, ఎలాగ పెళ్ళైన వివాహమైనటువంటి ఆ వ్యవస్థను కూల్చేద్దాం. ఈ యొక్క శత్రువు పని ఇదే. శత్రువుని కనుక చాలా జాగ్రత్తగా విశ్వాసులుగా మనం గమనించకపోతే ప్రతి దాంట్లో నష్టం చూడవలసినటువంటి వారం. మనం శత్రువు మన ఇంటిలో, మన గడపలో ఆయన లోపలికి వస్తున్నాడు. నువ్వు ఆయనకి ఛాన్స్ ఇస్తే, నువ్వు ఆ శత్రువుకి ఛాన్స్ ఇస్తే నో చెప్పాలా. నో ఈజ్ ఎ బెస్ట్ నో. శత్రువుకి ఛాన్స్ ఇవ్వవద్దు. నువ్వు శత్రువుకి ఛాన్స్ ఇస్తే నిన్ను అలలు మూసేస్తాయి, నిన్ను చీకటి మూసేస్తుంది, నిన్ను గాలి మూసేస్తుంది, నిన్ను తుఫాను కూడా మూసేస్తుంది. నిన్ను ఆ యొక్క పరిస్థితిలో, ఆ యొక్క స్ట్రోమ్స్లో నిన్ను ఎవరు రక్షించగలరంటే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన్ని పరిస్థితిలోనికి దింపు. నువ్వు ప్రభు పనిచేస్తాడు. యేసు పరిస్థితిలోనికి దిగితే ఎట్లా ఉంటుందో తెలుసా? రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాని ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని?
నా సమయమును ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి. చాలండి, ఇక్కడ వరకు మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. యేసు క్రీస్తు ప్రభు వారు 36 అద్భుతాల్లో ఆయన మొట్టమొదటి అద్భుతం ఇదే. ఆయన 3వ దినమున గలిలయ కానా అనే ఊరిలో వివాహానికి వెళ్ళాడు. ఏంటి వివాహానికి ఎలా వెళ్ళాడు? ఎవరో పిలిచుంటారు. పెళ్లి కొడుకు పిలిచాడో, పెళ్లి కూతురు పిలిచిందో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మ నాన్నలు పిలిచారో నాకు తెలియదు. ఎవరో పిలిచారు అంటే ఆహ్వానించారు. పరిస్థితిలోనికి ఆ యొక్క వివాహములోనికి ప్రభువుని పిలిచారు. ప్రభువుని పిలవబట్టి తర్వాత ఇవన్నీ జరిగాయి. ప్రభువుని పిలిస్తేనే జరుగుతాయి. నువ్వు ప్రభువుని పిలవకుండా నువ్వు సందేహించి శత్రువు తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క మాయోపాయముల చేత నువ్వు ఒకవేళ అంధుడివైపోతే నువ్వు ప్రభు యొక్క మహిమను చూడలేవు. ప్రభు యొక్క ఉత్తమమైనటువంటి ఆయన యొక్క ప్రణాళికను నువ్వు చూడలేవు. ప్రభువుని చూడాలంటే నువ్వు ప్రభువుని పరిస్థితుల్లోనికి దింపు. నువ్వు దింపితేనే ప్రభువుని చూడగలవు. ఇక్కడ ఏమైంది? యేసును కానా ఊరిలో ఒక వివాహము జరిగెను. ఎవరున్నారు? యేసు తల్లి. ఇప్పుడు ఆయన మ్యారేజ్కి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువు మనలాగా ఆయన ఎప్పుడు వస్తాడు? మనం ఎన్నింటికన్నా ఆరాధన 9ంటికి. మనం ఎన్నింటికి వస్తాం? యేసు మనలాంటి ఆయన కాదు. ఆయన సమయానికి వస్తాడు. యేసు ఎవరు పిలిచినా ఎవరు ఆహ్వానించినా సమయానికి వస్తాడు. ఆయన ఒకవేళ సమయానికి రాకపోతే, ఆయన ఆ సమయంలో అక్కడ లేకపోతే, ఆ సమయంలో ఆయన ఒకవేళ ధోనిలో నిద్రపోకపోతే, ఆ సమయంలో యేసు అక్కడ లేకపోతే అంతా గందరగోళం. ఈ వివాహంలో కూడా అంతే. యేసు సమయానికి వస్తాడు. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఆయన సమయానికే వస్తాడు. ఆయన సమయానికి వచ్చి ఆ సమయంలో ఆయన ఏం చేస్తాడు? అందరూ వాళ్ళ పనుల్లో ఉండుంటారు. వివాహంలో ఎక్కడుంటారు? మన ఇంట్లోనే వివాహం అనుకోండి. ఎక్కడుంటారు? పెళ్ళి కొడుకు అమ్మా నాన్న అయితే సేవకులు వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి గిఫ్ట్ల పనిలో ఉంటారు. పెళ్ళి కూతురు మరి మేకప్ వేస్తున్నారు లేదు నాకు తెలియదు, మా సైడ్ వేస్తారు. మేకప్ పనిలో ఉంటుంది. పెళ్ళి కొడుకు డ్రెస్సింగ్ పనిలో ఉంటాడు. మ్యూజిక్ వాళ్ళు ఆర్కెస్ట్రా పనిలో ఉంటారు. వంట చేసేవాళ్ళు వంట చేసే పనిలో ఉంటారు. కుర్చీలు వేసేవాడు కుర్చీలు వేసే పనిలో ఉంటాడు. ఎవరి కాళ్ళు వాళ్ళ ఇష్టమైనటువంటి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి అపాయింట్ చేసినటువంటి పనిలో ఉంటారు. యేసు అలా కాదు. యేసు ఎలా ఉంటాడో తెలుసా? ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఈ పెళ్లిలో ఏం జరుగుతుందో ఆయన నడిచి వస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. ఆయన వివాహానికి ఒకవేళ ఆ యొక్క వివాహంలో మొట్టమొదటి అడుగు యేసు లోపల పెట్టగానే ఆయనకి విషయం మొత్తం అర్థమైపోద్ది. ఎక్కడే కుర్చీ ఉంది, ఎక్కడెవరున్నారు, ఎక్కడెవరు కూర్చున్నారు, ఏం జరుగుతుంది, ఈ పెళ్లిలో కొరత ఏంటి, ఇది కూడా అర్థమైపోతుంది యేసుక్రీస్తు ప్రభువుకి. ఆయన అంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి దేవుడు కాబట్టి ఆయనకి ప్రతీదీ అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తే ద్రాక్షారసం అయిపోయినప్పుడు, చదవండి అన్నమాట, ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయము ఇంకా రాలేదనను. చాలాసార్లు యేసు క్రీస్తు ప్రభుని మనము ఆయనని ఆహ్వానించి ఆయన్ని లోపల పెట్టుకుని ఆయన మన హృదయంలో ఉంచుకుని ఆయన్ని పరిస్థితిలోనికి దింపం.
ఇక్కడ యేసు వివాహానికి వచ్చాడా? చెప్పాలి. వచ్చారా? యేసు వివాహానికి వచ్చాడు. యేసు ఇప్పుడు మన సంఘంలో ఆయన మన మధ్యలో ఉన్నాడా? ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? అది అల్ప విశ్వాసం. ఉన్నారు. యేసు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసు మన మధ్యలో ఉంటే ఆయన మన మధ్యలో ఉండడం మాత్రమే కాదు, ఇప్పుడు మధ్యలోకి వచ్చినటువంటి యేసుని నీ పేరేంటన్నా? ద్వితి. ఇప్పుడు యేసు మన మధ్యలోకి వచ్చినటువంటి యేసు ద్వితి యొక్క పరిస్థితిలోనికి నువ్వు యేసుని దింపాలి. నాన్న నీ పేరేంటి? కేజియా. నీ పరిస్థితుల్లో నువ్వు దింపాలి. బ్రదర్ మీ పేరేంటి? షాలేము పరిస్థితుల్లోనికి యేసుని దింపాలి. యేసు వచ్చి యేసుని ఏదో గెస్ట్ లాగా కూర్చోబెట్టి పంపించకూడదు. యేసు ఈ మందిరానికి వచ్చింది పని చేయడానికి. యేసు ఈ మందిరానికి వచ్చింది అద్భుతం చేయడానికి. యేసు ఈ మందిరానికి వచ్చింది నీలో ఉన్న కొరతను తీసివేయడానికి. యేసు ఈ మందిరానికి వచ్చింది నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి. యేసు ఈ మందిరానికి వచ్చింది నీ చుట్టుపక్కల 4 దిక్కుల నుంచి నువ్వు మూసుకుపోయినటువంటి అంధకారంలో నుంచి యేసు తన వెలుగును బయటికి తీయడానికి యేసు అందుకొచ్చాడు. యేసును నువ్వు పిలవాలా. ఆయనని ఆహ్వానిస్తే ఆయన లోపలికి వస్తాడు, నీ పరిస్థితుల్లోనికి దిగుతాడు. ఇప్పుడు తల్లి అంటుంది ద్రాక్ష రసం అయిపోయింది అని అంటే ఈయన అంటున్నాడు సరే నా సమయం ఇంకా రాలేదు. కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతుంటే, కొన్నిసార్లు మనకి రావాల్సినటువంటి ఫలితం ఆలస్యం అవుతుంటే యేసుని వదిలేసి అనేక మంది మరలా ఏ దేవతల దగ్గర నుంచి యేసు దగ్గరికి వచ్చారో, ఏ దేవతలను వదిలేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, ఏది దేవుడు కాదని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, కొంచెం ఆలస్యం అవ్వగా యేసుని వదిలేసి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూస్తాం. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే యేసుకు సమయం ఇవ్వలే. యేసుకు సమయం ఇస్తే యేసుని పరిస్థితుల్లోనికి దింపితే అప్పుడు యేసు పని చేస్తాడు. నువ్వు యేసుని పని చేయాలి. నీ జీవితంలో ఆయన వచ్చిందే పని చేయడానికి. యేసు భూమి మీదకి వచ్చిందే నీ జీవితాన్ని కట్టడానికి. యేసు ఈ భూమి మీదకి వచ్చిందే నీ జీవితాన్ని ఒక రూపాంతరంలోనికి తీసుకురావడానికి. కాబట్టి యేసుని పరిస్థితుల్లోనికి దింపడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఆయన తల్లి దానికి పై వచ్చిన చదువునా. యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి పరిస్థితి ముందే అర్థమైపోయింది. అందరూ కుర్చీలు వేసే పనిలో, ఆర్కెస్ట్రా పనిలో, చైర్లు వేసే పనిలో అందరూ ఉంటుంటే యేసు ప్రభు ఏ పనిలో ఉన్నాడో తెలుసా? ద్రాక్షారసం ఇంకా ఎంతమందికి వస్తుంది? ద్రాక్షారసం అక్కడ ఒక 50 మంది ఉన్నారు, ఇక్కడ 40 మంది ఉన్నారు, అక్కడ 100 మంది ఉన్నారు, మొత్తం వాళ్ళ దగ్గర ఏమో ఇంతే ఉంది. ఇది మొత్తం వేసి ఎత్త అయిపోద్ది కదా. సరే ఎప్పుడైపోద్ది? అది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకు నా సమయం కరాలి? అది అవ్వనివ్వి. అది ఉండగా యేసు ప్రభు చేస్తే విలువ లేదు నీకు. అది ఉండగా యేసు ప్రభు నీకు ఆల్రెడీ 100 రూపాయలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ 100 రూపాయలు అడిగితే ప్రభు ఇవ్వడం ప్రభు ఆపుతాడు. నిన్ను ఆగమంటాడు. నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది, నువ్వు మళ్ళీ ప్రభుని ఇల్లు అడిగే వరకు ఆగమంటాడు. ప్రభుని కాదని కట్టేస్తే అది వేరే విషయం. ఆగమంటాడు. ఎందుకు ఆగమంటాడంటే నీకు ఇది ఉందగా, ఇది అవ్వాలా. ఇది ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ప్రభు పనిలోకి దిగుతాడు. నీ దగ్గర ఎప్పుడు చూడండి, ఇది నా దగ్గర ఏదో ఒకటి ఉంది, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఇది డబ్బే కానివి, నీ ఆరోగ్యమే కానివి, నీ ఇల్లే కానివి, నీ అంతస్తే కానివి, నీ ఏదైనా సరే, నువ్వు నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు గట్టిగా ఇట్లా పట్టేసుకుంటే, ఇది ప్రభువే ఇచ్చాడు నీకు. నీకు ఇచ్చిన దాంట్లో నీకు ఇచ్చిన ఆయన్ని ప్రేమించాలి, నీకు ఇచ్చిన దాన్ని ప్రేమించకూడదు. ప్రభు చెప్తుంది ఏంటంటే చాలామందికి పిల్లలు ఉండరు. కానీ ఎప్పుడైతే తర్వాత పుట్టగా పిల్లడు పుడతాడో, పుట్టిన తర్వాత నా బుజ్జి నాకన్నా విపరీతమైనటువంటి ప్రేమ యేసు ప్రభువును మర్చిపోయే అవకాశాలు కనబడతాయి. అందుకే ఏదైనా ప్రభు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ఇలా గట్టిగా పట్టుకుంటే, ప్రభు నీకు ఏది ఇచ్చినా, ప్రభు ఒకవేళ నీకు ఏది ఇచ్చినా సరే, ప్రభు నీకు ఏది ఇచ్చినా సరే ఇట్లా తగిలి ఇట్లా కింద పడిపోతాయి. నీ దగ్గర రాదు. నువ్వు దీన్ని పట్టేసుకున్నావు గట్టిగా. నువ్వు దీన్ని పట్టేసుకుంటే, నువ్వు ఒకవేళ దీన్ని గనక అలా వదిలేవనుకో, అది ఎటో పడిపోయింది. ఇది నీ ఎవరికో ఇచ్చేసావు, ఏదో దేవునికే ఇచ్చావు,
సేవకునికే ఇచ్చావు, సంఘ అభివృద్ధికే ఇచ్చావు, సువార్త పనికే ఇచ్చావు, దేనికో దానికి ఇచ్చావు. ఇప్పుడు నీ చేతులు ఖాళీ అయిపోయాయి కదా, ఇప్పుడు దిగుతాడు ప్రభు పనిలోకి. ఇప్పుడు దిగుతాడు, నువ్వు దీన్ని పట్టేసుకో. ప్రభు పనిచేయడు. ఉన్న దాంట్లో నుంచి ప్రభు ఎప్పుడూ పని చేయడు, అది ఖాళీ అవ్వాలా. అందుకే కింద మనం చూద్దాం, అది కూడా ఎక్కడుందో. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. యేసు ప్రభు నీకేం చెప్తే అది చేయి, నీకు యేసు ప్రభు ఏం తలంపిస్తే అది చేయి. చాలామంది చాలాసార్లు నన్ను కూడా, ఏంటి నువ్వు చిన్నపిల్లోడివి, నీకు అనుభవం లేదు, మేము అనుభవం కలిగిన వాళ్ళం అని అనేవాళ్ళు. అంటుంటే నాకు అనుభవం లేదు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసేవాడిని. నేను ఏం చేసేవాడిని కాదు. నాకు అనుభవం లేదు ప్రభు, నాకు అనుభవం ఎలాగారంటే ప్రభు నాతో అంటున్నాడు ఒకరోజు, అనుభవం నిన్ను ఆత్మీయమైనటువంటి గర్వంలోనికి తీసుకెళ్ళిద్ది అన్నాడు. అనుభవం ఏంటి? నాకు చాలా అనుభవం ఉంది, నాకు దీంట్లో బాగా అనుభవం. నాకు తెలుసు నేను 6 ఎలా కొట్టాలో, నాకు తెలుసు 4 ఎలా కొట్టాలో. నీకు తెలుసు, అనుభవం ఉంది, నువ్వు 4 ఎలా కొట్టాలో. అవుట్ అవ్వవా నువ్వు? అనుభవం ఉంటే, అనుభవం ప్రభువు నువ్వు ఇచ్చిన అనుభవం సంఘ అభివృద్ధికి తీసుకెళ్ళాలా. నీ అనుభవాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. నువ్వు ఎందుకు గర్విస్తున్నావు? గర్వం 2 రకాలు. లోకంలో కనబడే గర్వం ఒకటి, సంఘంలో కనబడే గర్వం ఒకటి. ఇది ఆత్మీయమైనటువంటి గర్వం. ఒకవేళ ఎక్కువ వాక్యం తెలిసినా, నాకు వాక్యం బాగా తెలుసు. మా మందిరంలో మా అమ్మ గురించి చెప్తానులేండి. మా అమ్మ ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే అది జరిగితే నా దగ్గరికి వచ్చింది. వెంటనే వచ్చి, రే పెద్దడా, మనం ప్రార్థన చేసి అయిపోయింది అంది. ఒకసారి మనం ప్రార్థన చేసాము, రాత్రంతా ఉదయాన్నే 3ంటికి లేచి ప్రార్థన చేసి అయిపోయింది. చెప్పేసా డైరెక్ట్గా, ఇది ఆత్మీయమైనటువంటి గర్వం. నువ్వు ప్రార్థన చేస్తే అయిపోవడం కాదు, దేవుడు అది చెయ్యాలనుకున్నాడు కాబట్టి చేశాడు. ప్రార్థన ప్రభు చిత్తాన్ని మార్చదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ప్రార్థన ప్రభు చిత్తాన్ని మార్చదు. ప్రభువుకి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్లోనే ఆయన పని చేస్తాడు. ప్రార్థన ఎవరిని మార్చిద్దో తెలుసా? ప్రార్థన చేసేవాడిని మార్చిద్ది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడిని మార్చిద్ది. ప్రార్థన ప్రభు చిత్తాన్ని మార్చదు, ఖచ్చితంగా మార్చదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా రేపు సాయంత్రం కల్లా పరలోకం అంతా మా డాబా పైకి వచ్చేయాలి, మొత్తం బంగారు బిల్లులు, బంగారు రోడ్లు వస్తాయా? పోనీ ఇంకో ప్రార్థన చేయి, ప్రభువా రేపు సాయంత్రం కల్లా మా ఇంట్లో, నీ విశ్వాసంతోనే చేయి, ప్రభువా రేపు సాయంత్రం కల్లా పెద్ద తుమ్మిడి గ్రామంలో రైల్వే స్టేషన్ కట్టాలి, 3 ఫ్లైట్లు కూడా ఆగాలి. వస్తాయా? ప్రభు చిత్తము నెరవేరటం 100%. మరి ప్రార్థన ఎందుకు చెయ్యాలి అని అంటే, ప్రార్థన చేసేవాడు మారతాడు. నువ్వు ప్రార్థనలో దిగినప్పుడు ప్రార్థన నిన్ను మారుస్తుంది. నిన్ను మార్చడానికి ప్రార్థన. నువ్వు ఇతరుల కోసం వేడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమ నిన్ను మారుస్తుంది. నీలో కల్మషము, నీలో కోపము, నీలో ఉక్రోధము ఇవన్నిటిని తీసేసి నిన్ను మారుస్తుంది ప్రార్థన. ఇది ఆత్మీయమైనటువంటి సత్యం, ఇది గ్రహించాలి. అయితే 6వదిగా మనం ఇక్కడ చూస్తే 6వ వచనంలో, శుద్ధీకరణాచార ప్రకారము పట్టు, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయంట. యూదులు కాళ్ళు కడుక్కునే బాణలు ఇవి. ఏంటి? కాళ్ళు కడుక్కునేవారు మట్టి బాణల్లో. ఇదివరకు యూదులు వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి పక్కన పెట్టారు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని ఎక్కడి వరకు నింపారు? యేసును పరిస్థితుల్లోకి దింపుతావు కానీ నువ్వు సగమే దింపుతావు. సగమేమో యేసు, సగమేమో లోకం. సగమేమో యేసు, సగమేమో బంధువులు, సగమేమో ఈ మందిరకు సంబంధించినటువంటి కూడికలు, సగమేమో బంధువులకు సంబంధించినటువంటి ఆచారాలు. వర్కౌట్ అవ్వదు. ఇది నేను చెప్పట్లా, ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దాన్ని ఆ బాణలు నీళ్లతో నింపమన్నాడు. ఇప్పుడు శిష్యులకు రావాల్సినటువంటి ప్రశ్న ఏంటి?
పెళ్ళిలో ఎంత అవమానము. మన పెళ్ళిలో ఒకవేళ బిర్యానీ అయిపోయింది పెళ్ళిళ్ళు చూసుంటాం, చికెన్ అయిపోయినటువంటి పెళ్ళిళ్ళు చూసుంటాం, మటన్ అయిపోయినటువంటి పెళ్ళిళ్ళు చూసుంటాం. నేను చాలా పెళ్ళికి వెళ్ళి భోజనం తిరగకుండా వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే జనం ఎక్కువ వచ్చేసి అయిపోయాయి. ఒకవేళ మన పెళ్ళిలో మంచినీళ్ళు అయిపోయినాయి అనుకో, పరిస్థితి ఏంటి? మనకి చాలా ఇంపార్టెంట్ మంచినీళ్ళే కదా. మంచినీళ్ళు అయిపోయినాయి, భోజనం పెట్టావు, బిర్యానీ పెట్టావు, వీడికి సడన్గా ఎక్కుళ్ళు వచ్చాయి, నీళ్ళు లేవు అయిపోయినాయి సార్ అన్నాడు వడ్డించేవాడికి మొహం పగిలిపోద్ది. ఆ రోజు చాలా దూరం వెళ్ళిపోతాడు. అంటే మన పెళ్ళి మనం ఉన్న వివాహంలో కొరత కనబడితే ఆ కొరత వల్ల చాలా నష్టం. అందుకే నష్టాన్ని భర్తీ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వస్తే బాణలు నిండా ఏం నింపమన్నాడు? నీళ్లు నింపితే ఎక్కడి వరకు నింపమన్నాడు? అంచుల మట్టుకు. నువ్వు ఆయనకి కొంచెము స్థానం కూడా శత్రువుకి ఇవ్వకూడదు. అంచుల మట్టుకు నింపబడాలి. నీ హృదయము యేసుతో నీళ్లతో నింపబడడం అంటే ఏంటి? నీళ్లు వాక్యానికి సాదృశ్యం, నీళ్లు వాక్యం. అందుకే మోషేని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసింది వాళ్ళమ్మ? ఎక్కడ వదిలింది? నీళ్ళలో వదిలింది. ఎందుకు వదిలింది? కన్న కొడుకుని, నీ నువ్వు 9 మాసాలు మోసిన తర్వాత పుట్టక నీకు ఒక కొడుకు పుడితే ఆ కొడుకుని తీసుకెళ్ళి నువ్వు మా సండే స్కూల్ పిల్లలకి, నేను సండే స్కూల్ టీచర్ని, మా పిల్లల్ని అడిగా మొన్న, పోయిన వారమో పై వారమో సండే స్కూల్ స్టోరీ ఇది అడిగారే, మీ అమ్మ నిన్ను తీసుకెళ్ళి చెరువులో పడేసింది అనుకో, ఏం చేస్తావన్న? ఒకడు అంటాడు, నేను బతుకుంటే మా అమ్మని కట్టేసి మళ్ళీ మా అమ్మని దాంట్లో పడేస్తాను అంటున్నాడు. బుడ్డోడాడు ఎంతున్నాడు. సరే, ఎంత ధైర్యం ఒక తల్లికి కొన్న కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పడేయడం అంటే. ఇక్కడ మన తల్లిలో ఏం కనబడుతుంది? విశ్వాసం. ఎక్కడ అప్పగించిందంటే నీరు. ఆవిడికి తెలుసు ఈ నీరుని తయారు చేసింది దేవుడే, ఖచ్చితంగా నా కొడుకుని దేవుడు రక్షించగలడు అని చెప్పి అక్కడ పెట్టి తన అక్క అయినటువంటి మిరియాముని పొద దగ్గర పెట్టింది. వాక్యము, నీళ్లు వాక్యానికి సాదృశ్యం. అందుకే అంచుల మటుకు నువ్వు గనక ఇలా అంచుల మటుకు గనక నింపబడితే, ఇది అంచుల వరకు ఉంటేనే మనం వాటర్ బాటిల్ కొంటాం. సగం తాగేసింది కొంటావు 20 రూపాయలకి. నీకు తెలుసు అంచుల మట్టుకు ఉంటే దీని విలువ. ప్రభు అంచులు మటుకు మనల్ని నింపాలని చూస్తాడు వాక్యంతో. నువ్వు గనక వాక్యముతో అంచులు మటుకు నింపబడితే ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ శిష్యులు ఒక విషయాన్ని గమనించాలి. శిష్యులు చెప్పిందల్లా చేస్తున్నారు. రాతి బాణలు తెమ్మంటే తెచ్చారు. వీళ్ళలో ఇస్కరియోతు యోధ ఉన్నాడో ఉండలేడో నాకు తెలియదు, కానీ తెచ్చే ఉంటాడు. తెచ్చాడు. ఏం పోశారు? నీళ్లు పోయమంటే పోశాడు. తర్వాత అంచుల వరకు నింపండి ఎందుకన్నాడు? సగం నింపు వదిలేసి ఉంటారు మనోళ్ళు కూడా. చర్చిలో మందిరం తొడమన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఎందుకు, అక్కడ ఇది బాగానే ఉందిగా అని అక్కడ నుంచి దుడుతారు. ఇది బాగానే ఉంది మందిరం తొడమన్నారు అనుకోండి, ఈ మూలకు రారు. ఈ 2 సందబెట్లు తీరు ఇక్కడ నుంచి సగం. ప్రభువుకి అది నచ్చదు. అంచులు మట్టుకు నింపితే పని కనబడుతుంది. ఇప్పుడు అంచులు మట్టుకు నింపారు. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆయన వారితో ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండి అని చెప్పగా వారు తీసుకుని పోయేరి. చూడండి, ఎప్పుడైతే ఈయన బయట నుంచి ఏమీ మార్చలా, లోపల నుంచి మార్చేశాడు. యేసుక్రీస్తు నువ్వు రక్షింపబడినప్పుడు నిన్ను బయట నుంచి ఏదో తీసుకొచ్చేసి నిన్ను ఏదో భావోద్రేకాలకు నీకు గురి చేసేసి నిన్ను ఆరు మనసు రక్షణలోనికి నడిపించడు. ఆయన లోపల నుంచి మారుస్తాడు. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి నీరు ఈ నీరు పోసినప్పుడు నీరే, లోపల ఉన్నప్పుడు నీరే, ముంచి తీస్తున్నప్పుడు మారిపోయింది స్వభావం. దాంట్లో ఏమేమి మారిపోయినాయి? స్వభావం మారిపోయింది, రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, దానికి ఉన్నటువంటి అప్పటి వరకు వచ్చేటువంటి వాసన మారిపోయింది. ఎన్ని మారిపోయాయండి, అన్నీ మారిపోయాయి. ఇంతటి వరకు చూస్తే ప్లెయిన్గా వాటర్గా ఉంది, ఏమీ లేవు దాంట్లో. యేసు ఒక్కసారి ముంచి ఏమీ చేయలే. యేసు దాన్ని టచ్ చేయలేదు, దానికి ఒక మాట పలకలేదు, ఏమీ ముంచి తీయి.
ముంచితి, నువ్వు ముంచితి. ఒక్కసారి యేసు గనక మన జీవితాల్లోనికి వచ్చాడనంటే, మనం గనక ఆయన్ని అంచుల వరకు, మన హృదయ అంచుల వరకు యేసుని గనక నింపితే, నీ హృదయంలో నుంచి వచ్చేది ప్రేమ, నీ హృదయంలో నుంచి వచ్చేది సంతోషము, నీ హృదయంలో నుంచి వచ్చే ఆత్మ ఫలాలన్నీ బయటకు వస్తాయి. లోపల మారుస్తాడు. ఒకప్పుడు లోపల ఏమున్నాయి? మత్సరము, డాగు, కామము, లోభము, ఈ 9 రకాలైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు హృదయమును నల్లగా మార్చేస్తే, యేసు ఈరోజు అంచుల వరకు వాక్యముతో నిన్ను ఇప్పుడు నింపుతుంటే, నిన్ను లోపల నుంచి నిన్ను తీస్తుండగా బయటికి రావాలి ప్రేమ, బయటికి రావాలి సంతోషము, బయటికి రావాలి ఆశా నిగ్రహము, బయటికి రావాలి సమాధానము, బయటికి రావాలి ఈ ఆత్మ ఫలాలన్నీ బయటికి రావాలా. ప్రభు కోరుకునేది అది. అన్నీ మార్చేస్తాడు ఆయన, అన్నీ మార్చేస్తాడు, పరిస్థితిని మార్చేస్తాడు. చేయాల్సింది పని మనం ఆయన దింపాలా. నువ్వు దింపితే యేసు నీ జీవితాన్ని కడతాడు. ఆయన కడుతున్నప్పుడు ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు ఆ విందులో ద్రాక్షారసం అయిపోయిందని తెలిసిన ప్రతి ఒక్కరు ఎంత విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు, ఎంత గందరగోళం చేస్తున్నారో తెలియదు. కుర్చీలు ఇసిరేస్తారు మన సైడ్ అయితే, టెంటలు బద్దలు కొడతారు మన సైడ్ అయితే, పెళ్లి కొడుకు నాన్న అమ్మని విచ్చలవిడిగా బూతులు తిడతారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటే, ఆ కుటుంబం ఎందుకు పనికి రాకుండా ఆ యొక్క భయంకర, మన ఊరిలో అయితే, సౌత్ ఇండియాలో బేసిక్గా అయితే అవమానం జరిగిందనుకోండి, పెళ్ళిలో అవమానమే కదా, అవమానం జరిగితే ఏం చేస్తారు? ఫస్ట్ మన సౌత్ ఇండియాలో అవమానం జరిగితే ఏం చేస్తారు? ఫస్ట్ తిడతారు. ఇంకా బాగా కోపం వచ్చిందనుకో, చెప్పులు తీసుకొచ్చి మెడలేస్తారు. ఇంకా భయంకరమైన అవమానం అనుకో, బట్టలు ఎప్ప తీసి కొడతారు. ఇది ఇంకా అంతకన్నా భయంకరం అవమానం ఇంకేముండదు. పోలీసులు అప్పుడప్పుడు చేసేది ఇదే, భయంకరమైనటువంటి అవమానం. అందరి ముందు పోలీసులు ఒక ఖైదీని బట్టలు ఇప్ప తీసి కొడుతుంటే అంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? అటువంటి అవమాన స్థితిలో ఉంది ఆ పెళ్లి విందు. నువ్వు ఈరోజు అవమానంలో ఉన్నావా? ఇంటి పక్కన వాళ్ళు, పొరుగు వాళ్ళు, లేకపోతే సంఘము ఏదైనా అవమానంలో ఉంటే ప్రభు దగ్గరికి రా, ప్రభువుని ఆహ్వానించు. ప్రభు తీస్తాడు బయటికి. ప్రభు బయటికి తీసినప్పుడు నీ హృదయం అద్భుతంగా మారిపోతుంది, నీ యొక్క మనస్సు అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ప్రభువుని ఆహ్వానిస్తే ఆయన్ని లోపలికి, పరిస్థితులకు పిలువు. అది నేర్చుకోవాలి మనం. ప్రతి విషయంలో ప్రభువుని నేర్చుకోవాలి. మన హృదయాన్ని 4 ముక్కలు చేస్తే, ఒక ఆయన ఒక బుక్లో, ఓపెన్ హరి హార్ట్ అని ఒక బుక్లో రాస్తాడు. మన హృదయం అంట 4 ముక్కలంట. ఇటో మొక్క ఇలా కట్ చేస్తే పైన ఒక మొక్క, కింద మొక్క, ఈ 4 ముక్కలు హృదయం. ఈ హృదయం 4 ముక్కలు. ఈ 4 ముక్కలు అయితే దీనికి 4 పేర్లు పెట్టాడు. ఒకటేమో ఓపెన్ ఏరియా. ఓపెన్ ఏరియా అంటే చాలా ఓపెన్గా ఉంటుంది. ఇంకోటేమో బ్లైండ్ ఏరియా, అంటే కొంచెం గుడ్డిది, కనపడదు ఎవరికి. ఇంకోటేమో హిడెన్ ఏరియా. హిడెన్ ఏరియా అంటే రహస్యంగా ఉంటుంది. ఇంకోటి అంటే అన్నోన్ ఏరియా, అంటే ఎవరికి తెలియదు. 4 భాగాలు ఉన్నాయంట. చాలా బాగా అనిపించింది నాకు అది. ఒకటేమో ఓపెన్ ఏరియా. ఓపెన్ ఏరియా అంటే నిన్ను చూసి, నీ ప్రవర్తన చూస్తే నీ మనసులో ఏముందో మాకు చెప్పేయచ్చు. ఇది ఓపెన్ ఏరియా, అందరికీ తెలిసిపోద్ది. ఫలానా శాలేం ఎలాంటోడు అని చెప్పి పాస్టర్ గారిని అడిగితే చెప్పేస్తాడు. ఓపెన్ ఏరియా. ఆయన హృదయం, మనసు, శాలేం హృదయం తెలుసు, ఓపెన్ ఏరియా. ఇప్పుడు బ్లైండ్ ఏరియా. ఈ బ్లైండ్ ఏరియా పాస్టర్ గారికి తెలియదు. శాలేం బ్లైండ్ ఏరియా. అరే నిన్నేమంటలేదు రే. ఇదేంటి? శాలేము బ్లైండ్ ఏరియా ఎవ్వరికీ తెలియదు. శాలేము బ్లైండ్ ఏరియా ఒక్కడికి తెలుసు. ఆడికొక్కడికి తెలుసు. ఆడి మనసు ఆడికొక్కడికి తెలుసు. ఇది ఒక ముక్క ఏమో అందరికీ తెలుసు. ఆ ఒక్క ముక్క ఆడికి తెలుసు. ఈ ముక్క వీడికి తెలుసు, వీడికి తెలుసు, వీడితో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్కి తెలుసు. పొరపాటునాడికి ఏదన్నా వీక్నెస్ ఉంది, అస్తమాను మంచినీళ్ళు తాగే అలవాటు, అదొక వీక్నెస్. వాడు మనసు చెప్పుద్ది మంచినీళ్ళు. మీ ఫ్రెండ్స్ అరే వీడికి స్కూల్కి వెళ్ళగానే ఒక పేరు పెట్టేస్తారు. ఏమని? వాటర్ బాయ్. మంచినీళ్ళు తాగేది వాటర్ బాయ్ అని పెట్టేశారు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇలాగ వాటర్ బాయ్ అని పెట్టేశారు. ఇది వానికి, ఆయన ఫ్రెండ్కి తెలుసు.
హిడెన్ ఏరియా. ఇది ఈడు ఒక్కడికే తెలుసు. ఏంటి ఈడు ఒక్కడికే తెలుసు? హిడెన్ ఏరియా ఈడు ఒక్కడికే తెలుసు. ఈ లోపల ఏముంది కొన్ని చెప్తాడు, కొన్ని చెప్పడం. కొన్ని చెప్తాడు, వాళ్ళ అమ్మకి చెప్పడం, వాళ్ళ నాన్నకి చెప్పడం, ఆడి ఫ్రెండ్స్కి కూడా చెప్పడం. ఇది వీడికి ఒక్కడికి తెలుసు. ఇంకొకటి అన్నోన్ ఏరియా. ఇది ఎవరికి ఆడికి కూడా తెలియదు. ఒక ఆయనకి తెలుసు, దేవుడికి. ఎవరికి? యేసు ప్రభువుకే తెలుసు. ప్రభువుకి మన హృదయంలో ఉన్నటువంటి 4 భాగాలు. ఒకటి ఓపెన్ ఏరియా, ఇది అందరికీ తెలుసు. ఒకటి బ్లైండ్ ఏరియా, ఇది మనకి తెలీదు కానీ మన ఫ్రెండ్స్కి తెలుసు. ఒకటి హిడెన్ ఏరియా, ఒకటి హిడెన్ ఏరియా ఎవరికి తెలియదు, మనల్ని పుట్టించినటువంటి అమ్మ నాన్నకి మాత్రమే తెలుసు. ఇంకొకటి ఏంటి? అన్నోన్ ఏరియా, ఇది ఎవరికి తెలియదు, యేసు ప్రభువుకి ఒక్కడికే తెలుసు. ఇప్పుడు నీ హృదయాన్ని యేసు దగ్గరికి తీసుకొచ్చి నీ పరిస్థితుల్లో నీ హృదయంలో యేసుని పెడితే, అంచుల మటుకు యేసుని నువ్వు నింపితే అయిపోయిందండి జీవితం. ఆయన కడతాడు మీ జీవితాన్ని, నా జీవితాన్ని అద్భుతంగా కడతాడు. ఆయన కడుతుంటే ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే, ఆయన ఎట్లా కట్టాడో చూస్తే ఆకాశంలో నక్షత్రాలు అలాగ ఆగిపోయాయి. ఒక్క నక్షత్రం గనక భూమి మీద పడితే భూమి ఎందుకు పనికిరాదు, అట్లా కడతాడు. సూర్యుడిని అక్కడే ఉండమన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. ఒక్కసారి సూర్యుడు నేను ఎక్కడ ఉండను అంటే, సూర్యుడు గనక వచ్చాడంటే మనం అందరం అయిపోయాం. సముద్రానికి యేసన్న గారు ఒక హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి యేసన్న గారు ఒక పాట రాస్తాడు. ఆ పాటలు అంటాడు, సముద్రానికి నువ్వు ఎల్లలు వేసావంట, సముద్రానికి గోడ కట్టాడంట. యేసు గనక సముద్రానికి గోడ కట్టకపోతే సముద్రం నీళ్ళు ఈరోజు పెద్ద తుమ్మిడి గ్రామాన్ని ముంచేసేవి. ఆపేశాడు. బీచ్కి వెళ్ళి చూడండి, మచిలీపట్నం బీచ్కి వెళ్ళి చూడండి. ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను చూస్తాను, అలా చూడగానే అక్కడ ఆగిపోతాయి నీళ్లు, ఇక్కడ వరకు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎవరు చెప్తున్నాడు నీరుకి? అంత పెద్ద సముద్రమే, అంత పెద్ద నీరే, అంత పెద్ద వరదే, అది రాకుండా ఆపుతున్నాడు యేసు. ఆయన కడతాడు, అట్లా కడతాడు మన జీవితాన్ని. ఆయన మన జీవితాన్ని కట్టాలంటే మొట్టమొదటిగా మనము ఆయనకు శిరస్సు వంచి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను అల్ప విశ్వాసిని, నన్ను సంపూర్ణమైన విశ్వాసిగా చేయి, నేను ఖచ్చితంగా నమ్ముతాను, నువ్వు నన్ను మార్చు అని చెప్పి ప్రభువు దగ్గరికి రావాలి. మొట్టమొదటిగా పశ్చాత్తాపడాలి. 5 Rలు చెప్తా లాస్ట్గా. ఆర్ అంటే రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపడాలి. రెండవది రిలీజ్. నీ దగ్గర ఉన్న ప్రతీది ప్రభువుకి చెప్పేయాలి, రిలీజ్ చేయాలి. అన్నీ రిలీజ్ చేయాలి. ఎంత రహస్యమైనదైనా సరే ప్రభు దగ్గరికి చెప్పాలి. నువ్వు ఎవరితో చెప్పుకోలేనిదైనా సరే ప్రభు దగ్గరికి చెప్పాలి. నువ్వు రిలీజ్ చేయి. ఫస్ట్ రిపెంటెన్స్, ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడు. రెండవదిగా రిలీజ్ చేయి. మూడవదిగా రికగ్నైజ్, శత్రువుని గమనించు. శత్రువుని గనక నువ్వు రికగ్నైజ్ చేయకపోతే శత్రువు ఆడుకుంటాడు. శత్రువుకి మానవులు ఎందుకు శత్రువుకి మనం అంటే ఇష్టం ఉండదో తెలుసా? మనల్ని దేవుడు తన స్వరూపమందు చేశాడు. శత్రువు మనల్ని చూసినప్పుడల్లా ఈడు యేసులా ఉన్నాడు అనుకుంటాడు. శత్రువు నన్ను చూసినప్పుడల్లా ఈ యేసు ప్రభు మొహం ఉంది, ఈయనలో యేసు ప్రభు సుగుణాలు కనబడుతున్నాయి, యేసు ప్రభులాగే ఉన్నాడు. మన స్వరూపం ఎలా చేశాడు దేవుడు మనల్ని? తన పోలిక చొప్పున ఆయన నరులను చేశాడు. ఆయన పోలికలో ఉన్నాం మనం. శత్రువు అందుకు ఆయన రికగ్నైజ్ చేయాలి. తర్వాత రినౌన్స్, ఎప్పుడు యేసు యొక్క వచనాన్ని, యేసు నామాన్ని స్మరణను తెచ్చుకోవాలి. అప్పుడు నీ జీవితంలోకి రిజాయిస్, ఆనందం, సంతోషం, అప్పుడు ప్రభు పనిచేస్తాడు. కాబట్టి ఈ అంశాలన్నింటిలో ప్రభు ఎక్కడైనా మీతో మాట్లాడితే, ప్రభు ఎక్కడైనా మిమ్మల్ని సూటిగా దర్శించి ఆయన ఈ రాత్రి మాట్లాడితే ఆలస్యం చేయకు, ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గరికి వచ్చేసాయి. ఆయన బాగా కడతాడు, అద్భుతంగా కడతాడు. పరిస్థితులు ఇటువైపు చీకటేమో, ఇటువైపు నీకు అనారోగ్యమేమో, ఇటువైపు నీకు ఆర్థిక ఇబ్బందులేమో, ఇటువైపు నీకు ఆ యొక్క రిలేషన్షిప్ అనంటే నీ యొక్క సంబంధంలో సంబంధించినటువంటివేమో, ఈ కుటుంబానికి సంబంధించినటువంటివేమో, 4 దిక్కులు నిన్ను మూసేసిన నీతో పాటు నిద్రించే వ్యక్తి, నీతో పాటు చలనం కలిగిన వ్యక్తి యేసు ఒక్కడే. ఆయన దగ్గరికి వచ్చేసి ఈ రాత్రి యేసు ఈరోజు పిలుస్తున్నాడు నిన్ను. నువ్వు ఈ రోజు కనుక యేసు దగ్గరికి వస్తే యేసు అద్భుతంగా నీ జీవితాలను కడతాడు. యేసు కడతాడు. ఆయన కడితే అద్భుతంగా కడతాడు. అటువంటి అనుభవంలోనికి నేను
రావాలనేదే ప్రభు యొక్క ఆశ. మీలో ఎవరైనా ప్రభు మిమ్మల్ని దర్శించి ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోవాలని, ప్రభువా నిన్ను నా పరిస్థితుల్లోనికి దింపుతానయ్యా, ప్రభువా నిన్ను ఏదో మా ఇంటి బయట మా గడపలోనికి తీసుకొచ్చేసి అక్కడ వదిలేనయ్యా, ఏదో మా ఇంటి హాల్లోకి తీసుకొచ్చి వదిలేనయ్యా, ప్రభువా మా బెడ్రూమ్లోకి తీసుకొచ్చి వదిలేనయ్యా, ప్రభువా నిన్ను నా జీవితంలోనికి దింపుతాను. ఒక్కసారి యేసుని నీ హృదయంలోనికి దింపాలని నువ్వు ఆశపడితే ఆయన కడతాడు, అద్భుతంగా కడతాడు. ఇది ఆయన మీద నువ్వు అవిశ్వాసిగా, అల్ప విశ్వాసిగా ఆయన చేయగలడా చేయలేడా అని డౌట్ పడద్దు, చింతపడద్దు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేశాడనుకో నీ జీవితం అమోఘం, నీ జీవితం అద్భుతం. మీలో ఎవరైనా యేసుకి ఈ దినం, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుకి మీ హృదయాన్ని ఇవ్వాలనుకుంటే మనసులో ప్రార్థన చేసుకో. ప్రభువా నా హృదయంలోనికి రా. ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నీ భుజం మీద చేసాడు, అంటున్నాడు నువ్వు నేను నీ కొరకు ఉన్నాను, నేను నిన్ను సృష్టించాను, నీ మీద ప్రణాళికలు వేశాను చెప్తున్నాడు యేసయ్య నీతో. ఆయన దూరం పెట్టొద్దు, ఆయన దూరం పెట్టొద్దు. ప్రభు పిలుస్తున్నప్పుడు రా. ప్రభువుకి తెలుసు, అందుకే నిన్ను యాక్సిడెంటల్గా నిన్నేమి ఇక్కడికి తీసుకురాలే. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా నిన్ను ఈరోజు ఇక్కడ పెట్టాడు. ప్రభు దగ్గరికి రా, ప్రభు నీ జీవితాన్ని కడతాడు. ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన గొప్ప దేవా, శక్తి కలిగిన దేవా, మా పరిస్థితుల్లో మిమ్మల్ని దింపడానికి, మిమ్మల్ని ప్రభువా మా పరిస్థితుల్లోనికి ఆహ్వానించడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా నాతో కూడా మాట్లాడారు, ప్రభువా మీ ప్రజలతో కూడా మాట్లాడారు. మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు మీరు. ప్రభువా మీరు అనేకసార్లు మీరు మౌనం అయిపోవడానికి కారణం ప్రభువా మేము మిమ్మల్ని ఆహ్వానించకపోవడానికే. ప్రభువా క్షమించండి ప్రభువా, మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి, కృపలో భద్రపరుచుకుంటూ రమ్మని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.